హ్యూస్టన్ కార్డియాక్ సర్జరీకి చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఒక అద్భుతమైన గురు శిష్య సంబంధం చూడటానికి ప్రపంచానికి అందరికీ తెలిసింది. ఒక అద్భుతమైన కథ ఇది. ఇద్దరు సర్జన్స్ ఉంటారు. అసలు బెస్ట్ సర్జన్ ఎవరు అనేది వాళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవడానికి ఒకళ్ళొకళ్ళు పోటీ పడేవాళ్ళు గుండెకి కార్డియాక్ సర్జరీ. అసలు ఏం జరిగింది అని అంటే మైకేల్ డిబికే అని ఆయన సీనియర్ కార్డియాక్ సర్జన్. ఆయన ఒక స్టూడెంట్ని ఎంచుకుని, ఒక 20 ఏళ్ళ చిన్నవాడు తనకన్నా, డెంటన్ కూలీ అనే అతన్ని అందరు స్టూడెంట్స్లోని కూలీని ఎంచుకొని ఈ కూలీని విపరీతంగా ట్రైన్ చేశాడనమాట. ట్రైన్ చేసి ఇద్దరు కలిసి విపరీతంగా బైలేర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో సర్జరీస్ చేసేవాళ్ళు. ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా గుండె సర్జరీ పెద్దవాళ్ళకి జరగాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకునేవాళ్ళు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒక ఫాదర్ అండ్ సన్ కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ మంచి కెమిస్ట్రీ ఉండేది. ఒకళ్ళు చెప్పేది, ఒకళ్ళు అథారిటేటివ్ వాయిస్. అసలు కార్డియాక్ సర్జరీలో టాప్ లెవెల్. అంటే కొన్ని డిస్కవర్ చేశాడు ఆయన డిబికే అని. కూలీ అనే అతను ఇంకా బాగా ఫాస్ట్గా ఇంపల్సివ్గా చేసే అతను. ఒకసారి ఏమైంది అని అంటే డిబికే ఊర్లో లేనప్పుడు ఒక పేషెంట్కి హార్ట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా బతకలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు డెంటన్ కూలీ ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది అది చూసి ఆయన ఇమ్మీడియట్గా దాన్ని ఆర్టిఫిషియల్ హార్ట్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. వెనక్కి తిరిగి వచ్చిన డిబికేకి చాలా కోపం వచ్చింది. డిబికే దీంట్లోనే అది ఆ ల్యాబ్లోనే తయారు చేయబడిన టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్, ఆ టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ డిబికే పర్మిషన్ లేకుండానే కూలీ పెట్టేయడం జరిగింది. పేషెంట్ సర్వైవ్ అయ్యాడు, కానీ డిబికేకి విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత నుంచి కూలీతో అసలు మాట్లాడలేదు. ఎంతకాలం మాట్లాడలేదు తెలుసా? 40 సంవత్సరాల పాటు మాట్లాడలేదు. కూలీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి అదే చోట ఇంకొక బిల్డింగ్లో వేరే హాస్పిటల్ స్టార్ట్ చేసుకొని ఇక అక్కడి నుంచి టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత 40 ఏళ్ళు విపరీతంగా సర్జరీలు చేశారు ఇద్దరు. చివరికి 2007లో డిబికేకి అయోటిక్ డైసెక్షన్ అనే ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో పడుకొని ఉన్నప్పుడు అప్పుడు కూలీ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఆయన చేతిలో చేయి పెట్టాడు. ఆయన గురువుగారు అప్పుడు ఒక్కసారి ఒక చిన్న హ్యాండ్ షేక్తో ఆయన యాక్సెప్ట్ చేశాడు కూలీ చేసిన అపాలజీని. కాబట్టి మనం జీవితంలో ఎంతో పెద్ద తప్పులు చేయొచ్చు, కానీ వెనక్కి వెళ్ళి ఒక్కసారి మనం సారీ చెప్తే కొంత మేరకు 40 ఏళ్ళ తర్వాత అయినా అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రయత్నించి చూడండి. నమస్తే.